ఇండస్ట్రీ కరెక్ట్ హెచ్ఆర్ కంటే ఉంది కదా. సో ఇందులో డిఫరెంట్ హెచ్ఆర్స్ వస్తున్నారు. సో దీని మెయిన్ థీమ్ ఏంటంటే మనకు చూసినప్పటికీ అది కీ ఏరియాస్ అని ఇచ్చారు. సో మనకి పోస్టర్ పంపించిన ఇందులోన దేని గురించి అసలు అనేది చూడట్లేదు ఎవరైనా. ఈ మనీ పే చేయాలి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఆ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటే అందరు తెలుసుకుందరు ఇది అసలు ఏంటనేసి. సో ఇందులో కీ ఏరియాస్ చూసుకుంటే గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంది అండ్ ఇంటర్న్షిప్ బేస్డ్ హైరింగ్ ఇలాంటి ఏదైనా వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు మనకి గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది తీసుకుంటే దీని గురించి ఎవరికి తెలియదు. సో గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కోర్ జాబ్స్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు ఎలా హెల్ప్ చేసుకుంటారు, అసలు కోర్ జాబ్స్ ఎలా వస్తాయి, మనకి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇలాంటివి ఏమీ తెలియక చాలా మంది ఆగిపోతున్నారు. దమ్ము లేదంటే దమ్ము ఉంది, సత్తా లేదంటే సత్తా ఉంది. ఇద్దరు తాకత్ అంటారు, తాకత్ ఉన్నా లేదంటే తాకత్ ఉంది. ఉన్నా కూడా ఫస్ట్ టైం అవేర్నెస్ అవ్వట్లేదు. రెండోది క్లియర్ సైకాలజీ. ఇప్పుడు చూడండి, వచ్చి మాట్లాడాలంటే మన అఖిల్ మాట్లాడాడు, ఆ అర్థం మాట్లాడాడు. అది ఆల్రెడీ ఇంగ్లీష్ ఫ్యామిలీ చెప్పాను, మిగిలిన ఫ్యామిలీ కూడా చెప్తున్నాను. మీరు రోజుకి 60 నిమిషాలు బాగా చెప్తారు. ఆ క్లియర్ సైకాలజీ పోవాలంటే పిల్లల్లో ఒకరోజు సడన్గా పోదు. 60 నిమిషాలు 6 నిమిషాలు టైం స్టూడెంట్స్ కోసం స్పెండ్ చేయండి. రోజుకి 2 స్టూడెంట్స్తో మాట్లాడచ్చు. 3 నిమిషాలు 3 నిమిషాలు 6 నిమిషాలు